అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం రోజున దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల్లో ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది. అయితే ఎటువంటి గండం మీకు పొంచి ఉంది, ఏ విధంగా గండం మీరు ఆ గండం నుండి బయటపడడానికి కన్యా రాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దైవారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి అనే పూర్తి అంశాలన్నీ కూడాను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను వీరి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. ఇక వీరు అనేది ఎక్కువగా అద్భుతమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఇక మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలోనే ఎక్కువగా నిందలు, ఆరోపణలు ఎంతో బాధించినా సరే, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకపోయినా సరే చేసుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు. ఇక అలాగే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అధిగమించే శక్తి, సామర్థ్యాలు వీరిలో కన్యా రాశి వ్యక్తులు ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వ్యక్తులకు ఒక గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు అనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారితో ఒక గండం ఏమిటి, ఆ నిందలు మీరు మొయ్యాల్సింది ఉంటుంది. ఆ గండం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతే, మీకు చాలా పెద్ద గండం అని చెప్పుకోవాలి. మీరు చేయని తప్పుకు కూడా ఒక నింద మొయ్యవలసిన పరిస్థితులు అయితే మీకు వస్తుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వాళ్లకు, అంటే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులకి మీరు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. ఆ నింద పైన మోపబడే వారు కుట్ర చేస్తారు. ఇక ఆ గండం నుంచి బయటపడడానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వకండి. ఏ పని చేసినా కానీ మీరు ఆ పనిలో పొరపాటున దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఒకరి నుండి కూడా మరొకరి దగ్గర అస్సలు కూడా ప్రశాంతించకండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి నింద ఏ విధంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు మీ యొక్క సొంత వ్యక్తులు కూడా దూరం చేయవచ్చు. అటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఈ యొక్క 2025 సంవత్సరం జూలై 5వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మాత్రం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా నుండి ఏదైనా సరే ఒక ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక దాని నుండి కూడా మీరు బయటపడే మార్గాలు అయితే మీరు అన్వేషించబోతున్నారు. ఇక ఆ భగవంతుడు చక్కటి సహాయం అయితే ఖచ్చితంగా కూడా దాని నుండి మిమ్మల్ని బయటపడేయగలుగుతాడు. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా ఏదైనా సరే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యను ఈ రోజున పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక ఎన్నో రోజులుగా మీ యొక్క కోరిక అనేది తీరబోతుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం అంటే సమస్యల నుండి బయటపడాలి అని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఈ రోజైతే ఇక కన్యా రాశి వ్యక్తులకు కల్పిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ముందెప్పుడు కూడా అవకాశం అయితే రాబోతుంది.
ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే 100కి 100% అయితే మీకు పాజిటివ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఇదివరకు ఎన్నోసార్లు మీకు అవకాశాలు వచ్చాయి, కానీ ఈ అవకాశం అంతగా మిమ్మల్ని ఆకర్షించుకోలేకపోయింది. అటువంటి ఆకర్షణీయమైనటువంటి అవకాశాన్ని ఈరోజు దినపళ్ళ ప్రకారం మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. కొంతమంది ఇక కన్యా రాశి వ్యక్తులు కనుక మీకు చూస్తే కనుక ఈ రోజైతే ఈ విధంగా జరుగుతుంది. ఇక మిగిలిన అంశాలను చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు అనేది మీకు నేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ ముందుకు రాబోతుంది నూతన వ్యక్తితో పరిచయం అయితే ఉంటుంది. మీ వ్యక్తి మీకు ఒక చక్కటి గైడెన్స్ అనేది అందిస్తారు. మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళాలి, వినియోగదారులకు ఏ విధమైనటువంటి ఆకర్షించుకోవాలనే అంశాలన్నీ కూడాను మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఒక చక్కటి అవగాహన అనేది మీకు దొరుకుతుంది. మీ యొక్క జాతకం ప్రకారం చేసుకున్నట్లయితే కనుక జూలై 5వ తారీఖు శనివారం రోజున దినఫలాల్లో మీకు మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక మీ యొక్క జీవితంలోనే ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క జీవిత కాలంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళను మీకు దిగమింగగలుగుతారు. ఇక మీపై అధికారులపైన నెగిటివ్ రిలేషన్ అనేది ఉన్నవారు, అంటే కొన్నిసార్లు మీకు కష్టపడినా కూడా శ్రమకు తగిన ప్రతిఫలం లభించటం లేదని మీ యొక్క పై అధికారుల నుండి మీరు అనేది ప్రశంసలను పొందుకోబోతున్నారు. ఇక మంచి పైన మీకు అనేది మంచి నమ్మకం అనేది దొరుకుతుంది. అసంతృప్తి అయితే మీకు ప్రసాదించబోతున్నారు. ఇక ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సౌఖ్యంగా మాట్లాడతారు. ఇక అనుకోని సంఘటన కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇక కన్యా రాశి జాతకం ప్రకారం మీరు చాలా కాలంగా ఏదైనా సరే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ సమస్యకు అయితే పరిష్కారం అయితే దొరకబోతుంది. ఇక ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలి అనడానికి శివ దేవారాధన చేసుకోవాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఇక శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ అలాగే కన్యరాశి ఊహించిన పరిణామాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారు, కానీ మొదలుపెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు దినపళ్ళ ప్రకారం కొంతమంది వ్యక్తుల ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతారు. అక్కడ ఒక ఫ్యామిలీతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు బయలుదేరినటువంటి యాత్రలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మీరు యాత్ర చక్కగా ముగించుకొని తిరిగి అయితే ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ వెళ్ళటంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే రాలేకపోతున్నాయి. అటువంటి వ్యక్తులకి ఈ యొక్క క్లారిటీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు అయితే ఈ యొక్క జూలై 5 తారీఖున అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడబోతున్నారు. కానీ చాలా కాలం నుండి మీరు ఎవరినైతే కూడా నమ్ముతూ వస్తున్నారో ఆ నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి గురించి ఊహించని ఒక నిజం అయితే మీరు నమ్మలేని నిజం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కన్యా రాశి వారు ఈ రోజు దినపళ్ళ ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో చిన్న చిన్న అవాంతరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టుకోండి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్న సమయంలో 2 లవంగాలను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా తయారు చేసుకొని దాన్ని మీ యొక్క జేబులో కానీ పర్సులో పెట్టుకొని వెళ్ళండి. మీ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి, అలాగే ఇతర నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో జూలై 5 తేదీలలో మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు మిగిలినంత సమయాన్ని గడపండి. అలాగే మీకు వీలైతే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ధనం రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో ఇలా ఏ రకంగానైనా సరే మీరు సహాయం చేసిన దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విధంగా కన్యా రాశి వారు ఈ విధంగా ధన ధర్మాలు చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఆరాధించండి. మరిన్ని శుభఫలితమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు అయితే చేయడం ద్వారా అత్యద్భుతమైన అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా కూడా మీరు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా
మీరు ఈ విషయంలో ఏవైతే చేయాలి ఏవైతే చేయకూడదు అని అనుకుంటున్నారో ఆ విషయాలలో ఖచ్చితంగా కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చూసారు కదండి, ఈ 2025 సంవత్సరం జూలై 5 తారీఖులలో తేదీల యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మీరు నమ్మలేని నిజం ఈరోజు మీకు తెలుస్తుంది.